ఆస్ట్రేలియా టూర్లో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ జట్టుకు ఆసీస్పై ప్రతీకారం తీర్చుకోవడానికి చక్కటి అవకాశం లభించింది. టీ20 సిరీస్ విజయంపై కన్నేసింది సూర్యసేన. వరుసగా 3-4 టీ20ల్లో విజయాలు నమోదు చేసిన భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. నేడు బ్రిస్బెన్ వేదికగా ఆఖరిదైన 5వ టీ20 జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన టీ20 సిరీస్ టీమిండియాకు కైవసం అవుతుంది. ఓడితే సిరీస్ 2-2తో సిరీస్ సమానమవుతుంది. టీ20లో ఆస్ట్రేలియా నుంచి మంచి రికార్డ్ కలిగిన భారత్ జట్టు ఆఖరి మ్యాచ్లోనూ గెలిచిన సిరీస్ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. మరోవైపు సొంత గడ్డపై సిరీస్ కాపాడుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది. భారత్ గత 2 మ్యాచ్ బ్యాటింగ్ పరంగా అంచనాలను అందుకోలేకపోతుంది. 3వ టీ20లో సుందర్ రాణించి జట్టును గెలిపించగా 4వ టీ20లో గెలుపు క్రెడిట్ బౌలర్లకే దక్కుతుంది. అభిషేక్, గిల్, సూర్య, తిలక్ తమ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు. దూకుడుగా ఆడే క్రమంలో త్వరగానే అవుట్ అవుతున్నారు. ఆఖరి మ్యాచ్లో వీళ్ళు కీలక ఇన్నింగ్స్లు ఆడాల్సిన అవసరం ఉంది. ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, సుందర్ రాణిస్తూ జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. బౌలింగ్ల పరంగా భారత్కు డోకా లేదు. 4వ టీ20లో 167 పరుగులు తక్కువ స్కోర్ చేసినప్పటికీ ఆశిస్తున్న నిలువరించిన తీరు భారత్ బౌలింగ్ దళం బలాన్ని తెలియజేస్తోంది. ఆఖరి టీ20లోనూ భారత్ బౌలర్లు అదే జోరును కొనసాగిస్తూ కంగారులకు కళ్ళెం వేయాలి. ఏ జట్టైనా తమ సొంత గడ్డపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. కానీ టీ20లో ఆసీస్ గడ్డపై భారత్ తిరుగులేని రికార్డు ఉంది. సొంత గడ్డపై ఆస్ట్రేలియా టీ20 సిరీస్ గెలవకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు భారత్కు 4 సార్లు కంటే ఎక్కువ మ్యాచ్లు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చింది. ఒక్కసారి కూడా భారత్ సిరీస్ కోల్పోలేదు. భారత్ 2 సిరీస్లు గెలిచింది. మరో 2 సిరీస్లు సమంగా ముగిశాయి. చివరిసారిగా ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. ఈసారి కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని టీమిండియా భావిస్తుంది. బ్రిస్బెన్లోని గబ్బా స్టేడియం ఆస్ట్రేలియాకు కంచుకోట. టీ20లో గబ్బాలో ఆసీస్ 2006 నుంచి ఒక్కసారి మాత్రమే ఓడింది. 8 మ్యాచ్ల్లో 7 గెలిచింది. 2013లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. భారత్తో ఆఖరి మ్యాచ్ గబ్బా స్టేడియంలోనే జరుగుతుండటం ఆసీస్కు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. 2018లో ఇరు జట్లు గబ్బాలో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో గెలిచింది. ఆ ఆత్మవిశ్వాసంతో ఆఖరి మ్యాచ్లో గెలిచిన సిరీస్ సమయం చేయాలని ఆతిథ్య జట్టు చూస్తున్నది. అయితే ఆసీస్ బ్యాటర్లు నిలకడలేమితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మార్ష్, టీమ్ డేవిడ్, మధు షాట్ జట్టుకు బలంగా కనిపిస్తున్నారు. బౌలింగ్లో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా కీలకం కానున్నారు.